అందరిది ఒకటే కళ, బాగా చదువుకోవాలి, బాగుపడాలి. పడుతున్నారా? తెలుగులో ముందున్నారు, ఆర్థికంగా వెనుకున్నారు, సామాజికంగా వెనుకున్నారు. వీటన్నిటికీ మందు చదువు ఒకటి. ఎంత గొప్పగా చదివితే, అంత ఉన్నతంగా ఎదిగితే అంత విలువ ఉంటుంది సమాజంలో. తెలియట్లేదా? చెప్పేవాళ్ళు లేరా? ఎవరిని అడగాలి అర్థం కావట్లా, నన్ను అడుగు. అందుకని ఇప్పుడు మనం చెప్తాం, ఏం చెప్తామంటే, నేను గురుకుల పాఠశాలలో చదువుకున్నా, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా 7 years చదువుకున్నా. గురుకుల్లో ఉండే పరిస్థితులన్నీ నాకు తెలుసు. నాకు అంటే మనకి తెలుసు. మనం అందరం అక్కడ చదివినాం కదా. నేను 6 years చదివితే, నేను 7 years చదివితే, నువ్వు 8 years చదివి. 8 years చదివి అంటే 8 years గురుకుల పాఠశాలలో 5th నుంచి ఇంటర్ దాకా చదువుకున్న మనకు చాలా మంది ఫ్రెండ్స్, సీనియర్స్, జూనియర్స్, క్యాంపస్ లో పరిస్థితులు, పిల్లల యొక్క ఫ్యామిలీ పరిస్థితులు, వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి. అందరిది ఒకటే కళ, బాగా చదువుకోవాలి, బాగుపడాలి. పడుతున్నారా? వాళ్ళకి చెప్పాలి, మనం పడ్డాం కదా, మీరు కూడా మాకులాగా బాగుపడాలంటే, మీరు కూడా మాకులాగా పై చదువులు చదవాలంటే, గురుకుల్లో ఉన్న పిల్లల్లో 90% ఆర్థికంగా వెనకబడి ఇబ్బందులు పడి మధ్యతరగతి కుటుంబాలే కదా. ఎవరైనా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారా మన క్లాస్మేట్స్ లో? నా బ్యాచ్ లో అయితే లేదు. మీ బ్యాచ్ లో ఉన్నారు? లేదు. కానీ మార్కులు చూడండి, మన క్లాస్ లో చాలా మందికి 100కి 100 వస్తాయి మ్యాథ్స్ లో. 600కి 570, 580, 590 వస్తాయి. తెలుగులో ముందున్నారు, ఆర్థికంగా వెనుకున్నారు, సామాజికంగా వెనుకున్నారు. వీటన్నిటికీ మందు చదువు ఒకటి. ఎంత గొప్పగా చదివితే, అంత ఉన్నతంగా ఎదిగితే అంత విలువ ఉంటుంది సమాజంలో. ఇవన్నీ మనం ఆలోచించి మన జూనియర్స్ కి, మన క్లాస్మేట్స్ కి చెప్తే, నీ మాట వాల్యూ ఎంత? తెలియక ఇంటర్తో ఆగిపోయే పిల్లోడికి నువ్వు, అరే పలానా దగ్గర పలానా సార్ ఉన్నాడు, పలానా అవకాశం ఉంది, వచ్చి వినియోగించుకొని బాగుపడు. ఒక చిన్న మాట, ఒక్క నిమిషం పని. వాడికి అవసరం లేదు, నేను రాను, నాకు మా నాన్న చెప్పినట్టు తింటా, మా బాబాయ్ చెప్పినట్టు తింటా, మా అన్నయ్యే ఉన్నాడు, మా అక్కయ్యే ఉంది, హ్యాపీగా మనకి. మీ అన్నయ్య ఉన్నాడు, గైడెన్స్ ఇస్తాడు, హ్యాపీ అయ్యి. అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదు నీకు, నేను ఎందుకు చెప్తా? మీ అన్నయ్య ఉన్నాడు, నువ్వు చెప్పినట్టు తింటావు, బాధపడతావు కదా, హ్యాపీ. ఎవరు లేనోళ్ళకే మనం చెప్తాం, ఏం చేయాలో తెలియని వాళ్ళకే మనం చెప్తాం. మనం అక్కడి నుంచి వచ్చాం, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను ఇంట్లో పెద్ద అబ్బాయిని, తర్వాత మా తమ్ముడు. నేను 10th చదువుకునేటప్పుడు నెక్స్ట్ ఏంటో మా అమ్మ నాన్నకి తెలియదు. నేనే ఇంటర్కి వెళ్ళాను. ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటో మా అమ్మ నాన్నకి తెలియదు. నేనే ఎక్కడో తెలుసుకుని బీటెక్కి వెళ్ళాను. నెక్స్ట్ ఏంటో మా అమ్మ నాన్న తెలియదు. నేనే తెలుసుకుని ఎంటెక్కి వెళ్ళాను. కానీ నేనున్నాగా మా తమ్ముడు కూర్చోబెట్టుకొని, నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నువ్వు ఏమవుతావు అన్ని అడిగి దగ్గర కూర్చోబెట్టుకొని గైడెన్స్ ఇచ్చుకొని, ఈ రోజు ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ రిజిస్టర్డ్ అడ్వకేట్ సురేష్ గర్నెపూడి, ఇంత గొప్ప డెసిగ్నేషన్ వచ్చింది మా తమ్ముడికి. ఎందుకు? నేనున్నాను. నేను ఇంజనీర్ అయ్యాను, నా తమ్ముడిని లాయర్ చేశాను. మొత్తం చదువే కదా, తెలివే కదా. నాకు లాంటి అన్నలు ఉన్న పిల్లలతో మనకు అనవసరం, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు. దే విల్ టేక్ కేర్ అబౌట్ దేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో ప్రాబ్లం. లేని పిల్లలకే మనం అవసరం. మనం గురుకులంలో చదివి బాగుపడ్డాం, మరి ఇప్పుడు వచ్చే పిల్లలు బాగుపడొద్దా? నేను గురుకుల్లో చదువుకున్నా,
నేను గురుకుల్లో చదువుకున్నప్పుడు నాకు తెలియదు నేను హైదరాబాద్ లో సొంతం ఇల్లు కొనుక్కుంటాను. ఈరోజు సొంతం ఇల్లు. నేను గురుకుల్లో చదువుకునేటప్పుడు నాకు తెలియదు సొంత కారు కొనుక్కుంటాను. ఈరోజు కారులో తిరుగుతాను నేను. నేను ఎంటెక్ చదివితే మా మిస్సెస్ ఎంటెక్, మా తమ్ముడు లాయర్ అయితే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ టీచర్, బిఎస్సి రేపు బిఎస్సి వస్తే గవర్నమెంట్ టీచర్. పేద ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, చదువుల వల్ల 2 ఇంజనీర్లు, 1 లాయర్, 1 టీచర్, ఇంట్లో 4 ఉద్యోగస్తులై ఫ్యామిలీ పరిస్థితి ఏ స్థాయిలో ఉంటది? అంతటికి కారణం ఏంటి? చదువేగా. మరి ఇప్పుడు గురుకుల్లో చదివిన నీకు 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 ఈ స్టోరీ తెలిసింది కాబట్టి నేను కూడా అన్నవాళ్ళే. అన్న కూడా మా తరగతి గదుల్లో చదివాడు, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. అన్న కూడా బాగా చదువుకున్నాడు, తమ్ముడిని చదివించాడు. ఈ రోజు ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా, సోషల్ గా హ్యాపీ. మరి నాది కూడా అదే గోల్. నేను వాళ్ళ నాయన ఏముంటుంది, మీకులాగే మా అమ్మాయిని కూడా నాకులాగే అంటే ఏం తెలుసు వాళ్ళ నాయనమ్మకి? ఏమీ తెలీదు. కానీ సార్ ఏదో చదువుకున్నాడు, సార్ బాగా చెప్తాడు, సార్ బాగా చదువు చెప్తాడు, సార్ దగ్గర పిల్లలు చదువుకుంటారు. మా అమ్మాయి చదువుకున్న గురుకుల్లోనే సార్ చదువుకున్నాడంట. సార్ దగ్గర ఉంటే సార్ లాగా బాగుపడుతుంది. ఏంటో తెలియదు, బాగుపడాలని ఆశ, కోరిక. ఆ తెలియని వాళ్ళకే మనం చెప్తాం. నా మాట ఎందుకు వినాలి? నువ్వు చదివిన గురుకులంలోనే నేను చదివా నా 10th క్లాస్. నువ్వు చదివిన గురుకులంలోనే నేను చదివా నా ఇంటర్. నువ్వు చదివిన గురుకులంలోనే నేను చదివా 7 years. ఈరోజు నువ్వు, ఒకప్పుడు నేను, ఈరోజు నేను, నెక్స్ట్ నువ్వు. బాగుపడాలని ఆశ ఉందా? ఆలోచన ఉందా? అందుకనే నా మాట విను. నీకు అవసరం లేదా? మీ అన్నయ్య ఉన్నాడా? మీ బావ ఉన్నాడా? మీ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మీ ఫ్యామిలీలో హ్యాపీ. నా అవసరమే లేదు. నేను చెప్పినట్టు మా అమ్మ నాన్న పూరు, నేను మా తమ్ముడు పిల్లలము 1999లో నేను 6th క్లాస్ లో జాయిన్ అయితే నాకు ఇప్పటికీ గుర్తు. 6వ తరగతిలో జాయిన్ అయినప్పుడు 1 నెల రోజులు హాస్టల్లో డైలీ ఏడ్చేవాడిని. డార్మెంటరీలో పోల్స్ ఉంటాయా క్యారిడార్ లో, ఆ పోల్స్ పట్టుకొని ఏడ్చేవాడిని. అన్నానికి వెళ్ళేవాడిని కాదు. రోజు మా అమ్మ గుర్తొచ్చేది. మళ్ళీ ఒక ఆలోచన వచ్చేది, మేము ఇంటికి వెళ్ళినా మాకేం పొలాలు లేవు, స్థలాలు లేవు కదా, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయలేదు కదా, కష్టమైనా ఇక్కడే ఉండి చదువుకుంటారు. ఈ ఆలోచన 6వ తరగతిలో. వేరే ఛాన్స్ లేదు, చదువుకోవాలి. అమ్మ నాన్న చదువుకోలేదు. ఏముంటది ఇంటి దగ్గర? ఏముండదు. నాన్న లేచి పొద్దున్న ఆయన పనికి పోతాడు పొలం, అమ్మ లేచి ఆమె పనికి పోతాడు, తమ్ముడు లేచి ఆయన స్కూల్కి పోతాడు, నా స్కూల్కి ఏం పోవాలి. అంతే కదా. ఇప్పుడు 7 సంవత్సరాలు చదువుకున్నాక, ఇంటర్మీడియట్ అయిపోయినాక, లాస్ట్ వర్కింగ్ డే అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, LWD అయిపోయింది, అందరం బయలుదేరి వెళ్ళిపోతుంటే వారం రోజులు అక్కడే ఉన్నాం. మళ్ళీ అదే పూలు పట్టుకొని ఏడుస్తున్నాం రావడానికి. అవుతుంది కాదు. 6th అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ ఇంటికి వెళ్తే 45 days తర్వాత మళ్ళీ వస్తానని తెలుసు, హ్యాపీ. 10th అయిపోయింది, నేను ఇంటర్ ఇక్కడే జాయిన్ అవుతానని నాకు తెలుసు, హ్యాపీ. వెళ్ళిపోయా. ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ రాను. ఇప్పుడు బాధ. ఆ క్యాంపస్ మనల్ని అమ్మలాగా నాన్నలాగా అంతా ఆదరించి 7 ఏళ్ళు చదువు చెప్పి, భోజనం పెట్టి, ఆరోగ్యాలు అన్ని చూసి, ప్రతి కష్టంలో తోడుంటే, ఈ రోజు నువ్వు పై చదువులు చదువుకొని బాగుపడితే ఆ క్యాంపస్ లో మనకి తోడ్పడ్డ ప్రతి ఒక్కరు హ్యాపీ. అట్లా కాకుండా అతి తెలివితేటలకు వెళ్ళి ఏమి తెలియకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకొని, డిగ్రీలో మధ్యలో ఆగి, ఇంజనీరింగ్ లో మధ్యలో ఆగి, ఏ జాబు లేక ఖాళీగా ఉండి, ఉద్యోగం లేక, సంపాదన లేక, ఆర్థికంగా ఇబ్బంది పడితే, ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మనం గురుకులంలో పడ్డ కష్టానికి అర్థం ఉందా? మనకు జ్వరం వస్తే ఒక నర్సు మేడం ఉంటారు, పిలిచి ఇంజక్షన్ చేస్తారు, టాబ్లెట్లు ఇస్తారు, 3 పూటలు వేసుకొని మళ్ళీ వచ్చి చెక్ చేస్తారు. రోజు ఒక కోడిగుడ్డు పెడతారు, సాయంత్రానికి గుడ్డీలు పెడతారు, ఒక ఫ్రూట్ ఇస్తారు. ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? బాగుపడాలని కదా. మన కుటుంబం, మనం బాగుపడితే మన కుటుంబం బాగుపడ్డాడు కదా. ఈరోజు నేను బాగుపడ్డాను. మా అమ్మ నాన్న పనికెళ్ళి దాదాపుగా 10-15 సంవత్సరాలు అయిపోతుంది. అవసరం లేదు ఇంకా. ఒకళ్ళకి 4 ఉద్యోగస్తులు అయ్యాం. మేమే 10 మందికి చెప్తాం, ఇలా చదువుకుంటున్నాము, ఇలా అయితే బాగుపడతారు. సెంటు భూమి లేకుండా, రూపాయి ఆస్తి లేకుండా, చదువుతోనే బాగుపడ్డ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీని చూపించచ్చు. మేమేమి టాపర్లం కాదు.
మేమేం టాపర్లం కాదు, క్లాస్ లో యావరేజ్ స్టూడెంట్స్, కానీ భయం కలిగిన స్టూడెంట్స్, భవిష్యత్తు పట్ల ఆశ కలిగిన స్టూడెంట్స్, చాలా పేదరికంలో పుట్టిన స్టూడెంట్స్. మాకు కూడా ఆశలు ఉంటాయి కదా, కొంచెం ఎదగాలి, ఏదో సాధించాలి, అందరిలాగా ఉండాలి, అందరికంటే గొప్పగా కాదు, అందరిలాగా. ఈ ఆశలతో లైఫ్ స్టార్ట్ చేసిన మాకు ఈ రోజు పరిస్థితి ఏంటంటే, నేను ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మా వైఫ్ కంప్యూటర్ సైన్స్, షీ ఈజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్. మా తమ్ముడు ఆల్ ఇండియా బార్ కౌన్సిల్లో అడ్వకేట్, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఒక ఆఫీసు, తన కింద స్టాఫ్. నాకు ఇక్కడ ఆఫీసు, నాకు కింద స్టాఫ్. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ బిఎస్సి బిఈడి, నెక్స్ట్ డిఎస్సిలో గవర్నమెంట్ టీచర్. పేదరికంతో మనలాంటి ఇల్లే. ఈరోజు నీ ఇల్లుందా? ఒకప్పుడు నా ఇల్లు. ఈరోజు నా ఇల్లుందా? రేపు నీ ఇల్లు. ఎప్పుడు? కష్టపడి చదివినప్పుడు. నీకు ఒక ప్లాన్ ఉందా? నీ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? హ్యాపీ, జాగ్రత్తగా చదువు, బాగుపడు, కావాల్సింది అదే. తెలియట్లేదా? చెప్పేవాళ్ళు లేరా? ఎవరిని అడగాలి అర్థం కావట్లా, నన్ను అడుగు అన్న. ఒకప్పుడు నువ్వు, ఈరోజు నేను. ఇంటర్ అయిపోయింది, అర్థం కావట్లేదు. డాక్టర్ చేయాలనుకున్నావా? నేనేం చెప్తా, నేను డాక్టర్ చేయలేదుగా. ఇంకోటి చేయాలనుకుంటున్నావా? నేనేం చెప్తా, నేనేం చేయలేదుగా. ఇంజనీర్ చేయాలనుకుంటున్నావా? నేను చేశాగా, నేను బీటెక్ చదివా. నీకు చెప్తా 4 ఏళ్లలో ఏ కష్టాలు వస్తాయి, ఏ ఇబ్బందులు వస్తాయి, ఎలా చదువుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, వచ్చిన కష్టాలను ఎలా అధిగమించాలి నేను చెప్తా. ఎందుకంటే నేను అందులో నుంచే వచ్చాగా. 4 ఏళ్ళు బీటెక్ చేశా, 2 ఏళ్ళు ఎంటెక్ చేశా. అందులో ఉండే పరిస్థితులు నాకు తెలుసు. నేను చెప్తా, నీకు చెప్తా. రాకేష్, మినీ ప్రాజెక్ట్ ఉంటుందిరా, జాగ్రత్త అని చెప్తా. నీకు వైవా ఉంటుందిరా, ప్రిపేర్ అవ్వు అని చెప్తా. ఆశ, జాగ్రత్త నాన్న, నీకు క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇలా రెడీ అవ్వు అని చెప్తా. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాక నాకు తెలుసుగా. ఇప్పుడు నేను అన్ని గైడ్ చేస్తా. 4 ఏళ్లలో నీకు ఏ కష్టం వచ్చినా నేను ముందే చెప్తా, గైడ్ చేస్తా. ఏది ఏమైనా నీకు బీటెక్ కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చేలాగా చూస్తా. కాబట్టి ఈ సంవత్సరం ఇంటర్ అయిపోయి బీటెక్ చేరే పిల్లలకు, అన్న మా పరిస్థితి ఇది, మా ఫ్యామిలీ పరిస్థితి ఇది, నాది ఇంటర్ అయిపోయింది, బీటెక్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళమంటావు, నీ అవసరం నాకుంది అని అడిగే వాళ్లకు మనం గైడ్ చేద్దాం. ఏ ఒక్కళ్ళని కూడా, మన నాలెడ్జ్ లో ఉన్న ఏ ఒక్కళ్ళని కూడా చిన్న చిన్న కారణాల వల్ల చదువు ఆగకుండా చూడాలి. ఇది మన టార్గెట్. మనం ఏం చేస్తామంటే, నేను నీకు చెప్పే ఒక మాట విలువ. నాకు ఆ రోజు గుంటూరులో ఎక్కడో నేను ఉంటే, హైదరాబాద్ లో బీటెక్ ఫ్రీగా ఇస్తున్నారు, హాస్టల్ కాలేజ్ అని ఒక మాట ఎవరో చెప్తే, ఈ రోజు నేను ఎక్కడున్నా. నాతో పాటు ఇంటర్ క్లాస్ లో 40 మంది ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళంతా ఏది? ఎవరో ఒకళ్ళిద్దరు నాకులాగా బయటకు వచ్చి మేము సెట్ అయ్యాం. మిగతా వాళ్ళందరినీ తలుచుకుంటే అందరూ ఒక దగ్గర నుంచి వచ్చాం కదా. తేడా ఎక్కడొచ్చింది? మనం తీసుకున్న నిర్ణయంలో, మనం చదువుకున్న చదువులో, మనం ఉన్న జాగ్రత్తలు. ఎప్పుడైతే నువ్వు అశ్రద్ధగా ఉంటావో నీ సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే నువ్వు పక్కా ప్లానింగ్ తో ఉంటావో నువ్వు అనుకున్నది కొట్టేస్తావు, ఒక రోజు ముందైనా లేట్ అయినా. దానినే గైడెన్స్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. మనకు తెలియదు, మన తల్లిదండ్రులు చదువుకోలేదు కాబట్టి మనకు గైడ్ చేయలేదు. మనకి ఎవరు గైడ్ చేస్తారో వాళ్ళకి మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఫాలో చేయడం ఇంపార్టెంట్. ఇలా ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి ఒక్క పిల్లోడికి ఇదే మాట చెప్పాలి. నీకు తెలుసా రేపు ఏమవుతావు, ఏం ప్రాబ్లం వస్తుందో, ఎక్కడ ఆగుతావు? అన్న సీనియర్, మన అన్న సోషల్ వెల్ఫేర్ చదువుకున్న అన్నని అడిగితే చెప్తాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ చెప్తాడు, ప్రాబ్లం రాకుండా జాగ్రత్త చెప్తాడు. ఏది ఏమైనా ఈరోజు అన్న, రేపు మనం చదువుకున్నాం కదా గొప్ప గొప్పగా. గురుకుల పాఠశాలలో ఎంత అవకాశం ఉంది అంటే, గురుకుల్లో చదువుకున్న ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్, మన సీనియరే కదా, నాకు నీకు అందరికి సీనియరే కదా. అంటే ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది? గురుకుల్లో చదువుకుని ఐపీఎస్ అవ్వచ్చు. అవలేమా? ఏం తక్కువ మనకు? మన గురుకుల్లో చదువుకున్న పూర్ణిమ ఎవరెస్ట్ ఎక్కింది కదా, రికార్డ్. గురుకుల్లో చదువుకున్న ఆడపిల్లలు అంత స్థాయికి ఎదగచ్చు. మరి ఎందుకు చిన్న చిన్న కారణాలు చెప్పి ఆపాలి? తెలిసి తెలియక ఆపాలి, మధ్యలోనే ఆపు జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవాలి? ఇది క్వశ్చన్. అందుకని మనకు తెలిసిన, మన దగ్గరకు ఉన్న, మన అవసరం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇదే స్టోరీ చెప్పాలి. మేము చదువుకున్నాం, బీటెక్లు అయిపోయినాయి, ఎంటెక్లు అయిపోయినాయి, సెటిల్ అయినాం, సొంత ఇల్లు కొనుక్కున్నాం, కాళ్ళు తిరుగుతున్నాం, సూట్లు వేసుకొని తిరుగుతున్నాం. ఐ వాంట్ టు సీ యూ లైక్ మీ.
ఐ వాంట్ టు సీ యూ అబౌవ్ మీ. ఇది కాన్సెప్ట్. ఆ రోజు నాకు తెలియక ఇక్కడ దాకా వచ్చి ఆగా, ఇప్పుడు నాకు అంతా తెలుసు, నాకంటే నేను పైకి వెళ్ళేలాగా గైడ్ చేస్తాను. నీకు అవసరమా? అవసరం అయితేనే ఫోన్ చేయి. నీకు అవసరం లేదా? థ్యాంక్ యూ. అవసరం ఉన్నావా? మన అవసరం ఉన్నావా? నేనే ఉన్నాను, నాకు చాలా అవసరం అయింది. ఇది నా అనుభవం, నా జీవిత పాఠం. గురుకుల పాఠశాలలో ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నోసార్లు బాధలు పడి ఏడ్చి, ఈ రోజు ఇలా ఉండి అవి తలుచుకుంటే ఎంత ఆనందం అవుతుంది. మన జీవితానికి గురుకులు వేసిన పునాది. మరి ఆ గురుకుల్లో ఉన్న పిల్లలకు చేతని సాయం మనం కూడా చేయాలి అంటే ఏం చేయాలో మనకు తెలియాలి. ఏం చేస్తామో వాళ్ళకి చెప్పాలి. ఎవరైనా బాగుపడతావా రా అంటే నేను బాగుపడను అంటారా? చదువుకుని ఉద్యోగం వస్తుంది బాగుపడు రా అంటే నేను చదువుకోను మధ్యలో ఆఫీస్ పెళ్లి చేసుకుంటా అంటారా? నేను చదువుకుంటా కానీ ఉద్యోగం చేయను మళ్ళా కూలి పని చేస్తా అంటారా? తెలియని వాళ్ళు ఇలా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చెప్తాం, వాళ్ళతోనే చెప్తాం, వాళ్ళకే చెప్తాం, అవసరం ఉన్న వాళ్ళకి చెప్తాం.